వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కుర్రెంల ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ ఫారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిల నగరం కుర్రెంలలో రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 739 నుండి 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ వేశారని తెలిపారు. 2006లో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏకశిల నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచామని, మా యొక్క ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకున్నటకు పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలని అన్నారు. కార్యక్రమంలో సహకార బ్యాంకు డైరెక్టర్ గోపు బాలరాజు యాదవ్, ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, వట్లూరి రవి, శ్రీనివాస్ చారి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్, రమణారెడ్డి, సోమ్ల నాయక్, బాలరాజ్, ధర్మేంద్ర, గోవర్ధన్ రావు, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రయత్నం జరుగుతున్నది. అదొకటి మనం కనుక ఆపుకుంటే మిగతాయి చేసుకోవచ్చు. మిత్రులారా, మనం మొదటి వారం మన ఎజెండా గృహ నిర్మాణం ఉండే క్రమంలో మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారు అనే భయంతో మన యొక్క శత్రువు ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే ఉన్నారో అతను కొందరిని రౌడీలను 1 ఇంచు జాగా కూడా పోదు, అది మా అసోసియేషన్ పూచి. మీరు సహకరిస్తే మీరు ఇలాగే సహకరించండి. మన భూమిని కాపాడుకున్నాం. సర్వే కాకుండా అప్లికేషన్ ఏదైతే నేను ప్రిపేర్ చేసినో మీకు వాట్సాప్లో పెట్టినా దాన్ని దాదాపు మీరు చదువుకొని ఉంటారు. ముత్తారెడ్డి సార్ వాళ్ళు చూశారు. అదే అప్లికేషన్స్ మీ యొక్క విధిగా మీ యొక్క డాక్యుమెంట్స్, మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని దయచేసి అందరూ వస్తారని ఆశిస్తున్నాను. మా పుక్క తీసి గుంతలో పెడదామని మీరేం భయపడకూరి. వెంకటేశ్వరరావు గారిని మాత్రం వదలొద్దు. అవసరం అంటే వాని ఇంటి ముంగడ పోయి మొత్తం ధర్నా చేద్దాము. వాని ఇంటి ముంగడ పోయి కూడా ధర్నాలు చేద్దాం. ఖచ్చితంగా మీరంతా ఒక ఉద్యమకారులేక పట్టుదలతో సాధిస్తాం. మీరు ఉండూరుగా దానికి ఏదైనా మనం చేద్దామని చెప్పి మీ అందరికీ పేపర్ విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులు కూడా మాకు కొంచెం మంచిగా సహకరిస్తుండ్రు. మీడియా మిత్రులు కూడా అందరికీ నమస్కారములు. మనము ప్రతి వారం వచ్చే రిజల్ట్ అంతా ఇప్పుడు సార్ చెప్పిండు, మనకు జుబేర్ గారు చెప్పారు. ఇక మనం దాన్ని ఇంకా వాళ్ళ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. రేపు కలెక్టరేట్లో మాత్రం చాలా అందరూ విత్ ఫ్యామిలీతోని ఒక ప్లాట్ ఉన్నోళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లేడీస్ కంపల్సరీ ఆడ. కాబట్టి ఏంటంటే ప్రజావాణిలో మనం కలెక్టర్ దగ్గర ఫస్ట్ లేడీస్ను ముందు పెట్టి మనము వెనక ఉంటే కొంచెం వాళ్ళకు కూడా బాగా వాళ్ళకు అవగాహన దొరుకుతాడు. కాబట్టి అందరూ దయచేసి మన ప్లాట్ ఓనర్స్ అంతా మన రేపటి మీటింగ్కు చాలా విజయవంతంగా మనము ఎక్కువ మందిని పోతేనే బాగా మనకు పని అవుతుంది అనేది మనం అనుకునే సందేశం. కాబట్టి అందరూ దయచేసి అందరూ పెద్ద సంఖ్యలో రావాలి. ఇది అందరూ మనం, ఎందుకంటే ఐకమత్యంగా ఇప్పుడు 7 వారాల నుండి కూడా మనం ఇట్లా చేస్తున్నాం. కలెక్టరేట్ బోర్డు కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎంఆర్ఓలో మనకు 100-120 మెంబర్స్ వచ్చిర్రు ఆ రోజు. సరే ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మళ్ళీ రేపు మన మీటింగ్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వచ్చిర్రు. రేపైతే అందరు రావాలని నమస్కారం. తహసీల్ ఆఫీస్కి అయితే ఇలా వెళ్ళాము మనం ఒక 100 మంది వరకు. రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ను కన్వర్షన్ చేసుకునే కుట్ర జరుగుతుందో దాన్ని తిప్పికొట్టడానికి మూకుమ్మడిగా వెళ్ళడానికి రేపు సమయం 10:30కు అందరం కలెక్టర్ ఆఫీస్ ముందు ఉండాలి. దయచేసి మిస్ కావద్దు మిత్రులారా. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ, అడ్రస్ ఏది అనేది మన అసోసియేషన్ గ్రూప్లో పెడతారు. దాన్ని బట్టి తప్పకుండా రాండి. దూరం అని 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉన్నదా ఎంత అనేది 15 కిలోమీటర్లని ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలండి. తిమ్మాయిపల్లె కాదు, అంతాయిపల్లె. కలెక్టర్ ఆఫీస్కు తప్పకుండా విధిగా ఈరోజు అసోసియేషన్ మీటింగ్కు అందరినీ ఆహ్వానించడం జరిగింది. కానీ కొందరు రేపు కలెక్టర్ ఆఫీస్కి కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు రేపు మన కలెక్టర్ ఆఫీస్కి వస్తారు. వాళ్ళకు మన యొక్క ప్రాబ్లమ్స్ రేపు ప్రజావాణి కూడా ఉంటుందని మిత్రుడు శ్రీనివాసాచారి గారు అన్నారు. ప్రజావాణిలో మన యొక్క ప్రాబ్లమ్స్ పంచాయత్ ఏకశిల నగర్ అటువంటి ఒక ఎంతోమంది మహానుభావులు వాళ్ళు
కష్టం చేసి వాళ్ళ జీవితం గడుపుకొని రూపాయి వెనకేసుకొని వాళ్ళ పిల్లలకో మన్మరాళ్ళకో ఒక బిడ్డ పెళ్లికో ఎవరికో ఒకరికి రేపు ప్లాట్ ఉంటే మేము అమ్ముకొని లేకపోతే కట్నం కిందకో ఇచ్చి మేము పెళ్లి చేసుకుంటామని ఉన్నోళ్ళు కావచ్చు గరీబోళ్ళు కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేసి రాత్రి పగలనక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ ప్లాట్ కొనుక్కుంటే ఈ ఏకశిల నగర్ అటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల తప్పు కాకుండా అనుకుంటున్నాను నేనైతే. ఎవరైతే దాన్ని లెవడి చేసిన మహానుభావులు ఉన్నారో అంటే ఆ రోజులలో వెనకటి కాలంలో ఒక సర్వే నెంబర్ కొడితే ఇంకో 4 సర్వే నెంబర్లు ఏమవుతుందని చెప్పి లెవడి చేసుకుంటూ పోయి అందరికీ అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఎన్నో ఇండ్లు కట్టుకున్నారు, ఎన్నో నడిచిపోయినాయి. కానీ అది దొంగతనంగా సృష్టించి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాడు ఏదైతే ఒక దొంగ కుక్క గిట్ట అది దొంగతనంగా ఏదన్నా కావాలి ఇంటి యజమాని పక్క ఊగన ఇంట్లో జోరి ఎప్పుడైతే భోజనం తినిపోతుందో అటువంటిగా తయారైనోడు ఒక తన రుచి మరిగినోడు ఇంకో దగ్గర కూడా అడుగుపెట్టి ఆ రైతులను ఎవరైతే ఉన్నారో పట్టదారులను వాళ్ళని పట్టుకొని అన్ని నేను చూసుకుంటా ఏమైతుంది మాకు చేసిపోరాదంటే ఎంతో అగ్గోసగ్గోకు తీసుకొని ఇటువంటి వాడు ఎన్నో డీల్ చేసిండు. వాడు వెంకటేశ్వరరావు ఎక్కడికెళ్ళో వచ్చి ఆంధ్రాకెళ్ళి వచ్చి రాయలసీమ ఒక గుండలాగా తయారై ఇక్కడ ఎన్నో మిత్రులకు నమస్కారం. ఇది ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ వారం మీటింగ్ 6 వారాల నుండి కంటిన్యూ ప్రాసెస్గా ప్రతి ఒక్క ఆఫీసర్ను సంబంధిత అధికారులను కలవడం జరుగుతుంది. వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తూ మా యొక్క ఆర్డర్స్ అన్నీ చూసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మాకు ఇంటి పర్మిషన్లు రెగ్యులరైజ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి అంగీకరించారు. మళ్ళీ ఇదే క్రమంలో 4వ వారంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మేము సర్వేను రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ ఆఫీసర్ సర్వేను చేయనని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని కుయుక్తులతో ఆ క్రియేట్ చేసిన పాస్బుక్ల 10 ఎకరాల ల్యాండ్ను ఏదైతే మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మేము రేపు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ను కలిసి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నాట్ టు కన్వర్ట్ మళ్ళీ ప్లాట్లుగా కన్వర్ట్ చేయడం, ఆల్రెడీ ప్లాట్సే మళ్ళీ కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి మేము అక్కడ వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకనే మా యొక్క ఏకశిలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు మెంబర్స్గా ప్రతి ప్లాట్ హోల్డర్స్ మీరు మీడియా మిత్రులు ప్రతి వారం వస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు.